హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బీరకాయని ములంకాడ పాలేసిన కూర వండుకుందాం. బీరకాయలు మన పాదుకు కాసినవేనండి. మన మెద్ది మీద చిన్న ముక్కలుగా కోసుకొని ఉల్లి తరుగు కూడా తరుక్కొని ములంకాయలు శుభ్రం చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి పోపు వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు అది వేగిన తర్వాత ములంకాయలు వేసుకోవాలి. ములంకాయలు వేగుతున్నప్పుడే పసుపు కొద్దిగా సరిపడినంత ఉప్పు వేసుకుంటే ములంకాడకి పడుతుంది. ములంకాయలు కొద్దిగా సగం వేగిన దాకా వేగించుకోండి. బాగా ఎర్రగా వేగించొద్దు, మళ్ళీ ఇడిపోతాయి. కొద్దిగా వేగిన తర్వాత మన ఉల్లి తరిగింది వేసేసుకోవాలి. ఆ మధ్యన వేసుకున్నారంటే ఉల్లి తరుగు బాగా వేగుతుంది. అలా మధ్యగా వేసుకున్నాం అనుకోండి, ఉల్లి తరుగు బాగా వేగుతుంది. వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. బీరకాయ కొద్దిగా మెత్తబడిన దాకా మూత పెట్టుకొని కొద్దిగా ఉంచుకున్నారంటే బాగా మగ్గుతుంది. అప్పుడే కోసాం కాబట్టి చెట్టువి తొందరగా మెత్తబడిపోతాయి. దానికి మీకు సరిపడినంత కారం, కొద్దిగా గరం మసాలా పొడి వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. పాలకూర కదా, చాలా బాగుంటుంది. కొద్దిగా వేగనిచ్చి ఓ చిన్న గ్లాసుడు పాలు వేసుకోండి. మరిగిన పాలు బాగా కలుపుకున్నారంటే ములంకాయలకు కూడా పడుతుంది బాగానే. కొద్ది దగ్గర పడిన దాకా ఉంచి దించేసుకోవడమే. బీరకాయ ములంకాడ పాలేసిన కూర రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. కామెంట్ రూపంలో పెట్టండి.